Namaskaram, Srinivas garu. Welcome to the podcast. So I sincerely apologize to you and ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు అండ్ అయినా కూడా ఈ బిజీ స్కెడ్యూల్లో మీరు టైం తీసుకుని you have agreed to do a podcast with me and I really thank you for that. So let's get straight to the topic అండి. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ విత్ ద రెగ్యులర్ క్వశ్చన్స్ దట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ ఆస్కింగ్ యూ. మీరు చాలా ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇచ్చేసారు, మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో అందరికీ తెలుసు. అండ్ ఈ మధ్యన జరుగుతున్న రీసెంట్ యూకే కాంట్రవర్సీస్ అండ్ అలాగే యుఎస్ లో కూడా చాలా ఇమిగ్రేషన్ రిలేటెడ్ కాంట్రవర్సీస్, ఫ్రాడ్స్ అవి జరుగుతున్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ విత్ ద రెగ్యులర్ క్వశ్చన్స్. నా ఫోకస్ ఏంటి అంటే, ఇది జరుగుతున్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఫ్రాడ్స్ విన్నా నా ఫోకస్ అనేది ఎలా ఉంటుంది అంటే, అసలు విక్టిమ్స్ మైండ్ సెట్ ఏంటి అంటే, సో కాల్డ్ విక్టిమ్స్ అని మనం ఎవరైతే కేటగరైజ్ చేస్తున్నామో వాళ్ళ మైండ్ సెట్ అనేది అసలు ఎలా ఉంటుంది. ఎందుకంటే ఈ రీసెంట్ గా మనం జరిగిన కాంట్రవర్సీని కనుక తీసుకుంటే మనం వింటున్నది ఏంటి అంటే, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వేరియస్ ఛానల్స్ ద్వారా వాళ్ళు మనీ పే చేశారు. అంటే అంటే కొంతమంది ట్రాన్సాక్షన్స్ చేశారు, కొంతమంది పర్సనల్ అకౌంట్ కి ట్రాన్సాక్షన్స్ చేశారు, కొంతమంది ఏంటి అంటే హార్డ్ క్యాష్ ఇచ్చారు చేతికి, ఒక విధంగా అది ఒక బ్లాక్ మనీ అనొచ్చు. అండ్ కొంతమంది ఇండియాలో నగల షాప్స్ లో పే చేశారు, ఆ తర్వాత వాళ్ళ ఫంక్షన్స్ చేసుకుంటే ఆ ఫలానా ఫంక్షన్స్ కి పే చేశారు. అంటే ఇంత తప్పులు జరుగుతున్నప్పుడు విక్టిమ్స్, ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు కంప్లీట్లీ దేవర్ బ్లైండ్ ఫోల్డెడ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, నేను మీకు ఫలానా వీసా స్పాన్సర్ చేస్తాను, మీరు వెళ్ళి ఒక 10 లక్షలు మా వాళ్ళకి ఇవ్వండి అంటే నాకు అక్కడ డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని మనం బిజినెస్ అకౌంట్కి వేస్తాం యాజ్ ఎ మ్యాటర్, జస్ట్ టు బిగిన్ విత్. ఇంకోటి ఏంటంటే, మనం వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ని చాలా కూడా మనం వెరిఫై చేస్తాం. అసలు వీళ్ళ ఆఫీస్ ఎక్కడుంది, వీళ్ళకి ఎంత హిస్టరీ ఉంది, ఎంతమందిని స్పాన్సర్ చేశారు, ఎన్ని రిజెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని యాక్సెప్టెన్స్ ఉన్నాయి, ఎంతమంది సక్సెస్ఫుల్ గా ప్లేస్ అయ్యారు, మొత్తం వాళ్ళ హిస్టరీ అంతా మనం చెక్ చేస్తాం కదా. మరి ఇప్పుడు ఈ బాధితులు అవన్నీ చేశారా లేదా నాకు తెలియదు, బట్ వీళ్ళు ఎవరికి వెళ్ళి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేస్తూ వెళ్ళారు. ఇలాంటిది లీగల్ దగ్గరికి వచ్చేసరికి, అంటే కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక అటార్నీ ఇలాంటివి డీల్ చేస్తున్నప్పుడు దీన్ని ఒక ఆనెస్ట్ మిస్టేక్ గా ఆనెస్ట్ ఇగ్నోరెన్స్ గా హ్యాండిల్ చేస్తారా, లేకపోతే ఇది ఒక రకమైన విల్ఫుల్ బ్లైండ్నెస్ గా కన్సిడర్ చేస్తారా? అంటే దీన్ని ఎలా చూస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎక్సలెంట్ క్వశ్చన్. ఇంతవరకు ఎవరు అడగంది మీరు అడిగారు. ఎక్సలెంట్ ఓపెనింగ్ సెంటెన్స్. ఏంటంటే, మీరు అన్నట్టుగా దెర్ ఈస్ అ సైకాలజీ ఆఫ్ విక్టిమ్స్. అంటే వై పీపుల్ బికమ్ విక్టిమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దెర్ ఈస్ వన్ ఇస్ ignorance of law, ignorance of fact, and not having experience. For example, ఇప్పుడు when you see this Nandu's controversy ఏదైతే నడుస్తుందో యూకేలో, ఇప్పుడు all these guys who have been victimized ఎవరంటే, most of them are either students or somebody who came some other work visa, లేకపోతే some people they wanted to just come to UK work permit మీద. సో there are అంటే విత్ ఇన్ ద కంట్రీ ఉన్నారు, అవుట్ సైడ్ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, వై దిస్ ఇస్ హ్యాపెన్? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. వై దే బీన్ విక్టిమైజ్డ్ అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ignorance of law and ignorance of certain process. రెండోది ఏంటంటే, బికాస్ యువర్ ఇమిగ్రేషన్ సిచ్యువేషన్ ఇస్ వెరీ వాలటైల్. అంటే మనము ఆల్మోస్ట్ వీసా అయిపోతుంది, లేకపోతే యూ వాంట్ టు గెట్ అనదర్ వర్క్ వీసా, యూ వాంట్ టు బ్రింగ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అండ్ మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఆన్ ఎ వర్క్ వీసా ఫర్ 4-5 years, జస్ట్ లైక్ ఇన్ అమెరికా కూడా సేమ్. అండ్ ఇఫ్ యూ ఇన్ ఎ వర్క్ వీసా ఫర్ 5 years పేరోల్ చేసుకుంటే, then you can apply for an indefinite to live అంటారు యూకేలో. What is the meaning of indefinite to live? It's called green card, permanent residency. So మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్యాక్టర్స్ లైక్ దాట్. సమ్టైమ్స్ నాకు చదువుకున్నాను, if I say that I have a work permit in UK, I can get some good alliances, పెళ్లి చేసుకోవచ్చు, కట్నకానుకలు తీసుకోవచ్చు, and I can start my life, I can bring my spouse. ఎందుకంటే యూకేలో నాట్ లైక్ యుఎస్. ఇప్పుడు అమెరికాలో H4లో I-140 ఉంటేనే యూ గెట్ ఎ వర్క్ ఆథరైజేషన్. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఇన్ యూకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ డిపెండెంట్ ఆల్సో యూ కెన్ కమ్ అండ్ వర్క్ అక్కడ. అంటే that's the way the process is. So they say, okay, even if I invest money and get my work permit,
At least if I go and get married, I can bring my wife అని. Even if there are some children also there, children కూడా తీసుకొచ్చుకోవచ్చు dependent గా. And when the children comes, they can go to school, no charge, అంటే ఫీజు లేకుండా. And even the insurance system is free కదా, medical system is free in UK. National health scheme అని ఉంది. It's unlike like వేరే ఇప్పుడు అమెరికా అంటే you have to buy your own private insurance. So అట్లా there are so many factors which influences a victim. ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ 2 reasons. మీరు అన్నట్టుగా వెరిఫైయబుల్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా చేస్తారు. ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనకు ద రీసెర్చ్ వాట్ దే హ్యావ్ టు డూ, దే డోంట్ నో మెనీ ఆఫ్ దెమ్. ఓకే, యూకేలో కంపెనీలా ఉందా, కంపెనీ ఉంది. ఓకే, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ, వెరీ పెద్ద సెలబ్రిటీ. ఓకే, దే ఆర్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్. Number 2. Number 3 ఏంటి, ఓ దే ఆర్ యూకే సిటిజన్స్. ఇప్పుడు దిస్ అప్లైస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. ఈవెన్ ఇన్ యుఎస్ ఆర్ ఆస్ట్రేలియా, కెనడా, మైండ్ సెట్ ఏంటంటే, ఓ ఐఎమ్ ఎ విజిటర్, ఓ ఐఎమ్ ఎ స్టూడెంట్, ఓ ఐఎమ్ ఎ వర్క్ పర్మిట్, ఓ ఐఎమ్ నాట్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్, ఐఎమ్ నాట్ ఎ పర్మనెంట్ రెసిడెంట్, I don't have an indefinite to leave. Oh, I am not a UK citizen, I'm not a US citizen. ఇవన్నీ కూడా there is all these things which they have in mind. Psychologically, they feel inferior. ఎందుకు? They think that because if you're a UK citizen, if you're a US citizen or a Canadian or a New Zealander, ఏమనుకుంటారంటే, ఓ పాస్పోర్ట్ ఉంది వాళ్ళకు. So they have a passport. So that means they have done something right and they are much ahead than us. Number 1. Number 2, one is a passport. అంటే ఆ పర్టికులర్ కంట్రీస్ కి. నెంబర్ 2, ఓ దే హ్యావ్ అ కంపెనీ. సో తెలియదు వాళ్ళకు ఈవెన్ స్టూడెంట్ కెన్ ఓపెన్ ఎ కంపెనీ అని. హౌ మెనీ ఆఫ్ దెమ్ విల్ అప్రోచ్ ఎ సొలిసిటర్ ఆర్ అన్ అటర్నీ? పోరు. ఎందుకంటే ఆల్ ది సొలిసిటర్స్ అండ్ అటర్నీస్ అండ్ బ్యారిస్టర్స్ దే చార్జ్ 300 to 500 pounds. ఎంతమంది 300-500 pounds ఇచ్చిపోయి వెళ్ళి అడ్వైస్ తీసుకుంటారు? తీసుకోరు. Because first of all, there's a mindset, oh, lawyerలు expensive. Second thing, వాళ్ళు టైం ఇవ్వరు, అపాయింట్మెంట్స్ దొరకవు. All these things are mindset. వెళ్ళరు. ఏదైనా రీసెర్చ్ చేసుకుని చేస్తారా అంటే కూడా చేయరు. See, there's ఇప్పుడు if you go to any law college or if you go to any court, there's a lot of resources ఉంటాయి ప్రతి వెస్టర్నైజ్డ్ కంట్రీస్లలో. ఈవెన్ పబ్లిక్ లైబ్రరీలో కూడా there are books you can go and pull out, read it and understand it. And if you don't know, there are books to understand them. How many people do it అండి? They don't do it. ఎందుకు? షార్ట్ కట్స్ అన్ని ఎత్తుకుతా ఉంటారు విక్టిమ్స్. అంటే ఎందుకు ఈ వాటి మీద డిపెండ్ అవ్వకుండా, బికాస్ దే డోంట్ హ్యావ్ స్కిల్స్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వెరెవర్ ఐ గో, బికాస్ I have done a journalism degree and law degree from 4 different continents. ఏ కంట్రీ పోయేటప్పుడు కూడా I do my research. I research that country law, research what is the system, ఏది మంచి ఏది చెడు, even certain colloquial things, అంటే అక్కడ కల్చరు, అక్కడ హ్యాబిట్స్, అక్కడ సోషల్ నార్మ్స్ చూసుకుంటాం, మనం చూసుకొని వెళ్ళి చేస్తాం, సో దట్ నాట్ టు గెట్ ఇన్ ట్రబుల్. ఇప్పుడు అవన్నీ చెయ్యరు వీళ్ళు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దట్ స్కిల్స్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే, పీపుల్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్. అందులో ఇవి చూసి వీళ్ళు ప్రేరేపిత అవుతారు. ఓకే, ఆమె యూకే సిటిజన్, వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీస్, ఓకే కంపెనీ ఉంది, వాళ్ళకు వెబ్సైట్ ఉంది, ఆన్లైన్ లో కొడితే చూస్తే కనపడుతుంది. బట్ దే డోంట్ నో దట్ దే హ్యావ్ టు వెరిఫై హూ ఇస్ ద కంపెనీ ఓనర్, వెన్ దే హ్యావ్ కంపెనీ రిజిస్టర్డ్, దీని ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి, వేర్ కెన్ ఐ సీ ద ట్యాక్స్ రిటర్న్స్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ లోకి వెళ్తే, ఆర్ దే ఆథరైజ్ టు ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ ఇదే స్పాన్సర్షిప్, సిన్స్ హౌ లాంగ్ దే బీన్ డూయింగ్, హౌ మెనీ పీపుల్ దే హవ్ డన్. ఏవి కూడా రీసెర్చ్ చేయరండి. దట్ ఈస్ ద కీ. అది చేయకపోవటం వల్ల దే గెట్ ఇన్ దిస్ ట్రబుల్స్. ఎందుకు? బికాస్ దే సీ దట్ దీస్ ఆర్ బిగ్గర్ గైస్, ఓ దే ఆర్ రెస్క్యూడ్, మనకు చేస్తారు, వీళ్ళు చేశారు, గతంలో ఒకరికి ఇద్దరు చేసి ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి గతంలో చేశారంట. నేను ఐ గాట్ సమ్ రిపోర్ట్స్ ఫ్రమ్ యూకే. గతంలో దే స్టార్టెడ్ ఫ్యూ కంపెనీస్, దే డిడ్ కాస్ట్ చేశారు, కొంతమందికి దే బ్రాట్ పీపుల్ ఫ్రమ్ ఇండియా అండ్ సమ్ స్టూడెంట్స్ ఆల్సో గాట్ కాస్ట్, కొంతమంది వర్క్ పర్మిట్స్ చేసుకున్నారంట, అండ్ దే బీన్ సక్సెస్ఫుల్. అది చూసిన తర్వాత నౌ నందూస్ ఫ్యామిలీ కేమ్ టు నో,
ఓకే ఇది వ్యాపారంగా మార్చుకుంటే బాగుంది కదా, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అనేది వాళ్ళకి వచ్చింది, అంటే ఆశ. రెండోది ఏంటి, ఎంతమందికి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని మనం పట్టుకొని వాళ్ళకు కొంత మనం బ్రైబ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ తీసుకొని మనం దీన్ని అమ్ముదాం మార్కెట్ ప్లేస్ లో అని ఏం చేశారు. బికాస్ షీఈ్ ఆల్రెడీ హ్యావింగ్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ కూడా ఓపెన్ చేశారంట, మళ్ళీ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి దే స్టార్టెడ్ సొలిసిటింగ్, మా దగ్గర కాస్ట్ ఉన్నాయి, లేకపోతే మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, we will give jobs and we will do it. And so atla they started soliciting themselves. అలా చాలా మంది కాంటాక్ట్ లోకి వచ్చారు. అండ్ మరి చాలా మంది దే డిడ్ నాట్ ఈవెన్ గో అండ్ సీ వేర్ దిస్ ఆఫీస్ ఇస్. ఆయన మధుకర్ గారు బయట ఏదో రెస్టారెంట్లలో కాఫీ షాపులలో కలిసి డబ్బులు కొంత తీసుకొని క్యాష్ పరంగా, మీరు అన్నది పర్ఫెక్ట్ క్వశ్చన్. దట్ నార్మలీ వెన్ యూ ఓపెనింగ్ ఎ కంపెనీ, ఇప్పుడు మేమంతా కంపెనీస్ పెట్టుకుంటే కంపెనీ అకౌంట్లోనే లా ప్రాక్టీస్లోనే ఇవ్వమంటాము, ఏదైనా కంపెనీలో బిజినెస్ ఉంటే కంపెనీ అకౌంట్స్కే ఇవ్వమంటాం. వీ డోంట్ ఆస్క్ ఫర్ ఎ పర్సనల్ దిస్. ఎందుకు? బికాస్ యూ కెనాట్ టేక్ ద మనీ ఆఫ్ ద కంపెనీ ఇన్ యువర్ పర్సనల్ అకౌంట్. దాన్ని కొమింగ్లింగ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. యూ కెనాట్ మింగిల్ ద ఫండ్స్ ఆఫ్ కంపెనీ ఇన్ యువర్ పర్సనల్ అకౌంట్, బికాస్ దాట్ ఈస్ లాండరింగ్ ద మనీ ఆల్సో. రెండోది. మూడోది ఏంది, బికాస్ యూఆర్ టేకింగ్ క్యాష్ and you're taking from different resources, ante definitely ga adi you're routing the money. It's a commingling of funds and tax fraud and money laundering also. ఇక్కడ నాకు క్వశ్చన్ ఉందండి. Money laundering also. వీళ్ళు ఈవెంట్స్ చేసేసి యూ కమ్ అండ్ గివ్ ఇట్ టు దిస్ గై దట్ గై అంటే మనోళ్ళకి డెస్పరేట్నెస్ ఏంటంటే వాళ్ళు కాస్ట్ ఇస్తారు, ఉద్యోగం ఇస్తారని. ఇండియా నుంచి అమెరికా యూకేకి వచ్చే వాళ్ళకి ఇండియాలో డబ్బులు తీసుకున్నారు, ఆ ఈవెంట్స్లో ఫోటోగ్రాఫర్కి డబ్బు కట్టు, లేదా భోజనాలకు డబ్బు కట్టు, హోటల్కి డబ్బు కట్టమంటే వీళ్ళు ఇస్తున్నారు వెళ్ళి. సో మీరు అన్నది పర్ఫెక్ట్ క్వశ్చన్. వై దేవర్ నాట్, అంటే వై దే ఆర్ గివింగ్ ఇట్ లైక్ దిస్ అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ సెలబ్రిటీ స్టాటస్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు కట్ యూ ఆఫ్, బట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ట్రైన్ ఆఫ్ థాట్. షూర్. అంటే ఫేస్ వాల్యూ మీద వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది. లీగల్ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే, అంటే ఇప్పుడు ఇది కోర్టుకు వెళ్తుంది, డెఫినెట్లీ మీలాంటి పెద్ద పెద్ద లాయర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకసారి లీగల్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత ఎట్ వాట్ పాయింట్ ఆర్ వాళ్ళు ఏదైతే చెప్తారో, ఇప్పుడు సపోజ్ నేనే విక్టిమ్ ఉన్నాను అనుకోండి, నేను వాళ్ళని నమ్మాను, వాళ్ళకున్న ఫేస్బుక్ ఛానల్ చూసినా, అంటే యూట్యూబ్ ఛానల్స్ చూసినాను, ఫేస్బుక్ చూసినాను, వాళ్ళు ఫలానా మూవీస్ లో యాక్ట్ చేశారు అని నేను ఇవన్నీ చెప్తే నమ్మకాన్ని లా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? వెరీ ట్రూ మీరు అన్నట్టు. అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటి అంటే, దిస్ ఇస్ యాక్చువల్లీ ద కంటిన్యూయేషన్, హౌ కెన్ దే ప్రూవ్ మై ఇంటెంట్? అంటే ఇప్పుడు నేను డబ్బులు ఎందుకు డ్రా చేశాను అన్నది నేను చెప్తాను వాళ్ళకి ఇవ్వటానికి అని, బట్ నేను ఇచ్చింది లిక్విడ్ క్యాష్ అన్నప్పుడు హౌ కెన్ ఐ ప్రూవ్ దట్ నేను డబ్బులు డ్రా చేసింది వాళ్ళకి ఇవ్వటానికి, అది ఇంకొక దానికైనా యూజ్ చేసుకుని ఉండొచ్చు, నేను వాళ్ళకి చెప్పొచ్చు, బట్ నా ఇంటెంట్ వేరే ఉండొచ్చు. సో హౌ కెన్ ఐ ప్రూవ్ మై ఇంటెంట్ లీగల్లీ వెన్ దేర్ ఇస్ నో ప్రూఫ్ ఆర్ డాక్యుమెంటేషన్ దట్ నేను మనీ విత్డ్రా చేసింది వాళ్ళకి ఇవ్వడానికి అని? అంటే ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు సపోర్ట్ ఆర్ డిఫెండ్ వాళ్ళని, నేను స్కామర్స్ ని కాదు. నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్న ఉద్దేశం, విక్టిమ్స్ అనేది వాళ్ళు ఎప్పుడైతే మనం విక్టిమ్ అని అంటున్నామో దే ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ ద నాన్సెన్సెస్ అండి. వాళ్ళది చెయ్యకుండా చేస్తున్నారు. నాకు చాలా బాధగా అనిపించి నేను ఐఎమ్ రియల్లీ ఒక విధంగా ఐఎమ్ టాకింగ్ ఆన్ దేర్ బిహాఫ్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నౌ ఐ లెట్ యూ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు యువర్ 100% రైట్. ఇప్పుడు వెన్ యూ టేక్ అవుట్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ దెన్ యువర్ సేయింగ్ యాజ్ ఎ విక్టిమ్ దట్ ఐ గివెన్ ద మనీ టు దెమ్ క్యాష్ అన్నారు, కరెక్ట్. సో ద బర్డన్ ఈజ్ ఆన్ ద విక్టిమ్ టు ప్రూవ్ ఇచ్చినట్టుగా, నంబర్ 1. ఇప్పుడు ఇఫ్ యూ అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎనీ టెక్స్ట్ మెసేజెస్ బిట్వీన్ ద విక్టిమ్ అండ్ క్రిమినల్ డిఫెండెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు వాట్సాప్ మెసేజ్ కాకుండా లేకపోతే ఈమెయిల్ మెసేజ్లోనైనా లేకపోతే టెలిఫోన్ మెసేజ్లలోనైనా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే సెకండరీ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాలి ఎవరు విక్టిమ్స్, నంబర్ 1. అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద విక్టిమ్, యూర్ రైట్, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇచ్చినట్టుగా ఎవరైనా విట్నెసెస్ ఉన్నారా, ఎవరు ముందని ఇచ్చారా, ఏదైనా కెమెరాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లేస్లలో ఇచ్చారు మీరు, పబ్లిక్ ప్లేస్లో అక్కడ ఏమైనా కెమెరాస్ ఉన్నాయా? సో ప్రూవింగ్ అండ్ డిస్ప్రూవింగ్ మీరు అన్నట్టు ఆబ్వియస్లీ వెన్ ఇట్ గోస్ టు ట్రయల్
ఇట్ ఈస్ గోయింగ్ టు ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి ఇందులో. వెన్ ద జడ్జ్ ఈస్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇస్ అంటే క్రెడిబిలిటీ ఆఫ్ విట్నెస్, అంటే విట్నెస్ అంటే విక్టిమ్స్ స్టోరీ, బికాస్ ఆల్ దీస్ విక్టిమ్స్ ఆర్ గోయింగ్ టు బి ద ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటే స్టేట్ విట్నెసెస్. అంటే మరి ఇట్ ఈస్ ద బర్డన్ ఈజ్ ఆన్ ద ప్రాసిక్యూషన్, బర్డన్ ఈజ్ ఆన్ ద గవర్నమెంట్. మరి ఎలా ప్రూవ్ చేస్తారు గవర్నమెంట్ అన్నది కొంచెం కష్టమైన పని గవర్నమెంట్ కి. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ద ఓనస్ ఈజ్ ఆన్ ద గవర్నమెంట్ టు ప్రూవ్. వాళ్ళకి ఏం ఓనస్ లేదు ఎవరికి, వీళ్ళకి మన నందూస్ వాళ్ళకి ఏమి లేదు. దే డోంట్ హ్యావ్ టు కమ్ టు ద కోర్ట్ అండ్ సే హే ఐ డి నాట్ టేక్ ఆర్ ఐ టుక్. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఊరికే నిలబడతారు. అండ్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు, ఇట్ ఈస్ ఫర్ ద ప్రాసిక్యూషన్ విట్నెస్ అండ్ విక్టిమ్స్ టు ప్రూవ్. అప్పుడు ఏమవుతుంది అనంటే మీరు అన్నట్టు క్వశ్చన్స్ లో ఏదైతే ట్రయల్లో వెళ్ళినప్పుడు వీళ్ళు మేము 20 లక్షలు ఇచ్చాము, 15 లక్షలు ఇచ్చాము, మేము ఈ అకౌంట్లకి ఇచ్చాము, ఆ అకౌంట్లకి ఇచ్చాము, పర్సనల్గా కొన్ని ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చేయమంటే వీళ్ళకి ఇచ్చాము, డిఫరెంట్ అకౌంట్లకి వేయమన్నప్పుడు అప్పుడు ప్రూవ్ డిస్ప్రూవ్ కొద్దిగా కష్టం అవుతుంది. బికాస్ వాళ్ళకు కూడా క్రిమినల్ డిఫెండెంట్ కూడా సొలిసిటర్స్ ఉంటారు, బ్యారిస్టర్స్ ఉంటారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, ప్రాసిక్యూషన్ విట్నెస్. ఇవన్నీ నార్మల్గా మనం ఎప్పుడు డిస్కస్ చేసుకోవాలంటే అండి, ఇలాంటి కేసులు ఎప్పుడైతే ఫుల్ బ్లోన్ ట్రయల్కి వెళ్తాయో, క్రిమినల్ ట్రయల్కి, ఇలాంటి ఇప్పుడు ఇవన్నీ క్లాస్ యాక్షన్ కింద వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరిద్దరు అంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ప్రూవ్. ఇప్పుడు దేర్ ఆర్ 50 to 100 people are coming with the same story. Because 50 to 100 people are coming with the same story, డెఫినెట్ గా ప్రిజుడిస్ అవుతారు. జ్యూరీ ప్రిజుడిస్ అవుతుంది, జడ్జి ప్రిజుడిస్ అవుతారు, గవర్నమెంట్ కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే బికాస్ బ్యాంక్ అకౌంట్స్ కూడా తీయాలి, ఎవరివి? క్రిమినల్ డిఫెండెంట్స్వి. ఇప్పుడు నందూస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా తీస్తారు, లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ తీస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ తీస్తారు. మరి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఎలా ఉంటాయి మీ దగ్గర? మీ కంపెనీస్లన్నిట్లలో లాస్ అని చూపిస్తున్నారు, 14-12 కంపెనీస్ పెట్టి. మరి ఇన్నిసార్లు ట్రావెల్ చేస్తారు మీరు, ఇండియాలో ఇంత ఆర్భాటం చేస్తున్నారు, ఓవర్సీస్ లో తిరుగుతున్నారు. మరి మీ ట్యాక్స్ రిటర్న్స్ లో అది సపోర్ట్ చేస్తుందా? భార్యాభర్త ట్యాక్స్ రిటర్న్స్లలో. సో వెన్ ఇట్ డజంట్ సపోర్ట్ ఆల్ దోస్ థింగ్స్, మీకు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ద ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ యువర్ కేస్. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు మరి అంటే దెర్ ఇస్ అన్ ఐట్ ఆఫ్ డౌట్ దట్ యు గాట్ దిస్ మనీ ఫ్రమ్ సమ్ డిస్క్లోజ్ రిసోర్సెస్. అంటే నంబర్ 1, ఇవన్నీ కూడా మీరు ట్యాక్స్ ఫ్రాడ్ చేశారు, మనీ లాండరింగ్ చేశారని. అంటే ఇవన్నీ కూడా ఇట్ బికమ్స్ లిటిల్ ఈజీ ఫర్ ద లా ఎన్ఫోర్స్మెంట్ గైస్ టు ప్రూవ్. కానీ అక్కడ దాకా వెళ్తుందా ట్రయల్ దాకా అన్నది ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇన్ అక్విజిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే క్లయింట్లకు మేము ఒక 12 ఏజెన్సీస్ కు కంప్లైంట్ చేయమంటున్నాం. అంటే ఏంటి? ఎకనామిక్ అఫెన్సెస్ అయినాయి, ట్యాక్స్ ఫ్రాడ్ జరిగింది, కార్పొరేట్ ఫ్రాడ్ జరిగింది, మీరు చీటింగ్ చేస్తున్నారు, డబ్బులు మనీ లాండరింగ్ చేస్తున్నారు, మీరు ఫేక్ కాస్ట్ ఇస్తున్నారు, మీకు అసలు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ లేకుండా డబ్బులు తీసుకుంటున్నారు, ఇమిగ్రేషన్ ఫ్రాడ్ చేస్తున్నారు, మళ్ళీ మీరు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను తీసేస్తున్నారు, మధ్యాంతరంగానే తీసేస్తున్నారు. సో దేర్ ఈజ్ ఏ లేబర్ ట్రాఫికింగ్ అవుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, మళ్ళా స్లేవరీ, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని తిడుతున్నారు, సగంలో తీసేస్తున్నారు, సరి అయిన జీతాలు ఇవ్వట్లేదు, వేజ్ క్లెయిమ్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాంగ్లమెరేట్ అండి. ఇవన్నీ కూడా చూస్తే, పరిగణిస్తే, వీళ్ళకు ఇన్ని ఏజెన్సీస్ దే కమ్ అండ్ టీమ్ అప్ టుగెదర్ అండ్ డూ ద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ట్రయల్ దాకా పోవండి. ఇలాంటివి మీరు అన్నట్టుగా మీరు అడిగిన ప్రశ్నలు ట్రయల్కి వచ్చినప్పుడు ఇష్యూస్కి వస్తాయి. ఇవన్నీ ట్రయల్ దాకా వెళ్ళవు. ఎందుకు? ఇవన్నీ ఒక 10-15 లెజిస్లేషన్స్ వయలేట్ చేస్తే క్రిమినల్ డిఫెండెంట్స్, వాళ్ళకు ఎక్కడుందండి? దెర్ ఇస్ నో రూమ్ టు గెట్ అవుట్ కదా, ఛాలెంజ్ చేయడానికి, లా ఎన్ఫోర్స్మెంట్ ని ఛాలెంజ్ చేయడానికి. నార్మల్గా ఇలాంటివి ఏమవుతాయంటే వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నారు, డబ్బు కట్టేయమని ఫ్రాడ్లో ఎప్పుడైతే డబ్బు తీసుకుంటారో ఫ్రాడ్లెంట్గా, అండ్ ఆ డబ్బు కూడా దోస్ ఆర్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ఎ క్రైమ్.
అవి మీరు ఇండియాలో మీ ఫ్యామిలీలో కూడా ఎంచుకుంటున్నారు. సో వెన్ దర్ ఇస్ ప్రొసీడ్స్ ఆఫ్ ఎ క్రైమ్, వెన్ యువర్ కంపెనీస్ ఆర్ నాట్ మేకింగ్ మనీ and when you're showing negative and losses to the companies, and what are your tax returns, మీ లైఫ్ స్టైల్ ఎలా అలౌ చేస్తుంది, ఇవన్నీ డిస్ప్రపోర్షనెట్ అసెట్సే కనుక ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్. ఇప్పుడు వాళ్ళ నందు సొలిసిటర్స్ బ్యారిస్టర్స్ కూడా చూస్తారు కదా ఇవన్నీ. ఇప్పుడు మాలాంటి లాయర్స్ కూడా వాళ్ళు పెట్టుకుంటారు కదా రేపు ట్రయల్కి వచ్చినప్పుడు, మరి వాళ్ళు అడ్వైజ్ చేస్తారు కదా, అమ్మా యూ హ్యావ్ ఎ వెరీ వీక్ కేస్ because prosecution is coming after you, all these agencies are coming after you. అంటే నార్మల్గా ఏమవుతుందంటే వెస్టర్నైజ్డ్ సివిల్ సొసైటీలో యుఎస్లోనైనా యూకేలోనైనా ఆస్ట్రేలియానైనా కెనడాలో న్యూజిలాండ్లో యూరోప్లో ఏమవుతాయి ఏంటండి, ఇవన్నీ మీరు అనేటివి ఇండియన్ స్టాండ్ పాయింట్లో జరుగుతాయి. నార్మల్గా ఏం చెప్తారంటే అడ్వైస్ చేస్తాం మేమే నార్మల్గా, అంటే ఐఎమ్ ట్రైంగ్ టు బి ఏ డెవిల్స్ అడ్వకేట్. వాళ్ళ వీళ్ళ సైడ్ అని కూర్చొని చెప్తాం, యూ డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ రూమ్ నెగోషియేట్ చేయడానికి, మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ లేవు, మీరు ఒప్పుకుంటేనే బెటరు. ఒప్పుకుంటే దీన్ని ప్లీడీల్ అంటారు. ప్లీడ్ అని అంటే ఒప్పుకుంటే కనీసం మీకు శిక్షలు తగ్గొచ్చు, మీ దగ్గర డబ్బులు లేవని చెప్పి మీరు కొంత పెనిస్ అనే పౌండ్ ఇస్తామని చెప్పుకోవచ్చు, మీకు 10 ఏళ్ల జైలు శిక్ష అయ్యేది 1-2 years అవుతాయని. ఆల్మోస్ట్ ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్లలో వైట్ కాలర్ క్రైమ్స్లలో ప్లీడీల్సే ఉంటాయండి. అంటే డెఫినెట్ గా జైల్ టర్మ్ ఉంటుంది అందులో. అంటే పని చేసే కాడ వాళ్ళు మీరు ప్లీడీల్ చేసుకొని జ్యూరీ ముందే కానీ జడ్జి ముందే కానీ అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తోని వాళ్ళ ప్రాసిక్యూషన్స్ తోని మీరు ప్లీడీల్ తీసుకొని మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ చేస్తే బ్యారిస్టర్లు సొలిసిటర్లు ఏమవుతుందంటే మీకు కాస్త తక్కువ శిక్ష తక్కువ పడుద్దండి. ఇది జరగబోతుంది. ఈ నందోస్ వరల్డ్ వాళ్ళకి ఇది అంతా వాళ్ళకి అంటే వాళ్ళనే కాదు ఎవరైనా కూడా స్కామర్స్ ఎవరైతే ఉంటారో, ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ స్కామర్స్, బట్ అంటే దే పొటెన్షియల్ అనుకుందాం. సో వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా బ్లైండ్ గా వెళ్ళిపోతారంటారా? అంటే వాళ్ళు ఎలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా రేపు వాళ్ళు కీడించి మేలించాలి అన్నట్టు ఈ మోసాలు చేసే వాళ్ళు మనకంటే చాలా తెలివిగా ఉంటారు, రైట్? వాళ్ళకి జ్యుడిషియల్ సిస్టమ్ ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, అంత దాకా వస్తే వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలుసు. ఇదేమీ లేకుండా ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా మేబీ వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళ అన్ని అసెట్స్ అన్నిటి కూడా వాళ్ళు కరెక్ట్ గా డాక్యుమెంటేషన్ అది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఐమ్ జస్ట్ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అంత అంటే రెక్లెస్ గా వాళ్ళు వెళ్ళిపోతారంటారా? అది నాకు అది అంటే అది ప్రూవ్ చేయడానికి అంత ఈజీగా అయిపోతుంది అంటారా అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. మాకు లాలో క్రిమినాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, స్టడీ ఆఫ్ క్రిమినల్స్. అంటే నేను మాస్టర్స్లో నా LLM వన్ ఆఫ్ ద టాపిక్ వాజ్ క్రిమినాలజీ సబ్జెక్ట్, స్టడీ ఆఫ్ క్రిమినల్స్, వై దే డూ, హౌ దే డూ అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమి మాకు అంటే బికాస్ ఇట్స్ ఎ కేస్ స్టడీ ఆల్సో, మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ వైట్ కాలర్ క్రిమినల్స్ అయినా బ్లూ కాలర్ క్రిమినల్స్ అయినా కొన్ని ట్రయల్ వదిలేస్తారు, ఎవిడెన్స్ ట్రయల్స్. అంటే వాళ్ళ మిస్హ్యాపెనింగ్స్, మిస్చిఫ్స్, వాళ్ళు చేసిన నేరాలు కొన్ని ట్రయల్ వదిలేసేస్తారండి. అంటే వాళ్ళు అంత ఇంటెలిజెంట్ పీపుల్ కాదు వాళ్ళ డిఎన్ఏలో. అంటే దే ఆర్ నాట్ దట్ స్మార్ట్, దే లీవ్ సర్టన్ ట్రయల్స్ ఇన్ దేర్ రాంగ్ డూయింగ్స్. అందులో దొరికిపోతారు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ద వరల్డ్. అంటే వాళ్ళు నాకు అనుకుంది ఏంటండి, నేను ఏదో ఛానల్లో ఆ అమ్మాయి మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, మా ఆయన తెలుగు మీడియం నుంచి వచ్చాడు, మేము ఏదో మామూలు జిల్లా నుంచి వచ్చాము, మేము ఇంగ్లీష్ వచ్చేటప్పుడు యూకేకి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాము, మాకు కూడా అంత గొప్పగా గ్రామర్ ఉండదు అని చెప్పింది. ఒక దాంట్లో ఏదో చిన్న బిట్ చూసా, నాకు అప్పుడు అనిపించింది అంటే వీళ్ళకు దే ఆర్ నాట్ స్మార్ట్ పీపుల్ అండి, దే ఆర్ నాట్, అంటే వీళ్ళు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అలా వీళ్ళు ఏం కాదు, దే ఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్ అనిపించింది నాకు. అంటే మీడియాకర్ పీపుల్ వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పారు కూడా, వీ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ మీడియాకర్ ఫ్యామిలీస్, మేము పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చామని. సి వాట్ హ్యాపెన్స్ అండి, ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు మీకెందుకు ఎలా తెలుసు అంటే, బికాస్ నాకు ఐ గాన్ త్రూ ద లా స్కూల్ ఇన్ 4-5 కాంటినెంట్స్ కనుక అన్ని లీగల్ సిస్టమ్స్ చదువుకున్నా కనుక చెప్పగలుగుతాం. మామూలు ప్రజలకు ఎవరైతే మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళకి యూకేకి వచ్చినా, లండన్కి వచ్చినా,
లేకపోతే కెనడాకి వచ్చినా ఆస్ట్రేలియాకి వచ్చినా మనం వచ్చి ఏం చేస్తామంటే ఏదో ఐటీ సబ్జెక్టులు చదువుకొని మనం ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకొని ఓ రెజ్యూమే చేసుకొని మనం ఏదో కొన్ని సాఫ్ట్వేర్లు 2 నెలలు 3 నెలలు ఆన్లైన్లో చదువుకొని ఉద్యోగాలు ప్రయత్నం చేస్తాం. అదే కానీ మనకు అన్నీ తెలియదు కదండి. వాళ్ళు ఏదో వస్తాయి H1ల గురించి అంటే, లేకపోతే వర్క్ పర్మిట్ల గురించి అంటే ఏదో బేసిక్ చాట్ జీపీటీలో చదివో గూగుల్లో చదివో లేకపోతే తోటి ఫ్రెండ్స్ చుట్టాలని అడిగి తెలుసుకుంటాం. ఎట్లయితే మనం డెవలప్ అవుతామో అట్లా రీసెర్చ్లు చేసి చదువుకుంటాం, అంతేగాని ఎక్స్పర్టైజ్ ఉండదు కదండి. అంటే ఈ విషయంలో నేను ఏమనుకుంటానంటే శ్రీనివాస్ గారు, ఐ థింక్ సిస్టమ్ ఎక్కడో నార్మలైజ్ అయిపోయిందా అనిపిస్తుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే వీళ్ళు కూడా బ్యాక్ డోర్ లోనే వచ్చారు అనుకుందాం యూకేకి. Yes. ఓకే, అండ్ ఇంకా యూకేలో చాలా మంది ఇలా బ్యాక్ డోర్ ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుందాం. ఇమిగ్రేషన్ అనేది బ్యాక్ డోర్ రావడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఎలా మాట్లాడతారంటే ఇదంతా నార్మల్, పర్లేదు మీరు డబ్బులు కట్టేయండి అంటే. దే హ్యావ్ నార్మలైజ్ సిస్టమ్. అంటే ఫ్రాడ్ అనేది నార్మలైజ్ అయిపోయింది. యూకే ఎంత స్ట్రిక్ట్ లాస్ లో తోటి ముందుకు వచ్చి వాళ్ళు ఎంత చేస్తున్నా, ఈవెన్ యుఎస్ చేస్తున్నా, ఎక్కడో ఈ సిస్టమ్ ని ఇంత అంటే ఎవ్రీబడి హ్యాస్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ ప్రాసెస్ లో అందరూ చేస్తున్నారు, మనము చేసేద్దాం, పట్టుబడితే తర్వాత చూసుకుందాం. నేను కూడా మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్ అండి. వాళ్ళ మాటలు వింటున్నా అందరూ అనుకునేంత ఇంటెలిజెంట్ గా నాకు వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళు ఏంటి అంటే ఏదో అందరూ చేసేసారు, మనము చేసేసాము, ఏదో ఒకటి చూద్దాము, ఇండియాలో పొలిటికల్ సపోర్ట్ వాళ్ళతో ఏదైనా డిపెండ్ అవుతున్నారా అనిపించింది తప్ప వాళ్ళు దీన్ని ఎంత ఇంటెలిజెంట్ గా దీన్ని నిజంగా నావిగేట్ చేసి దీన్ని రన్ చేశారు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ సమ్వేర్ అలాంగ్ ద వే లాట్ ఆఫ్ దీస్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఫ్రాడ్స్ అనేవి చాలా నార్మలైజ్ అయిపోయినాయండి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ విక్టిమ్స్ కూడా చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 20 లక్షలు కడుతున్నాము అంటే ఆ 20 లక్షలతో ఇండియాలో ఒక దోశ స్టాల్ పెట్టుకుంటే నడిచిపోతుంది. అంత డబ్బు ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు అంటే, పోనీ మీరు అన్నట్టు ఒకళ్ళో ఇద్దరు అంటే అనుకోవచ్చు. బట్ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత మిగతా వాళ్ళు అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేసుకోలేదు? అండ్ వీళ్ళు ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు అంటే పెడుతున్నారు, వాళ్ళు రెడీ అయ్యారు అంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా సిస్టమ్ ని నార్మలైజ్ చేసేసారు అని నాకు అనిపిస్తుంది. మీరు ఏమంటారు దానికి? యూర్ 100% రైట్ అండి. ఎందుకంటే నేను 1993లో నేను ఇండియా వదిలేసి వెళ్ళానండి. ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి వెళ్ళాను, అక్కడ చదువుకున్నాను లా. నేను అప్పుడు కూడా టోఫెల్ అవన్నీ రాయాల్సి వచ్చింది మాకు. అంటే అప్పుడు చాలా కష్టం. నేను అసలు ఢిల్లీలో లా ప్రాక్టీస్ చేసేవాడిని. నేను ఒక 4 to 5 times ఆస్ట్రేలియన్ ఎంబసీకి వెళ్ళాను. 2-3 నెలలు పట్టిందండి నాకు స్టూడెంట్ వీసా రావటానికి. అంటే 93 విషయం చెప్తున్నాను నేను మీకు. అంటే అప్పుడు ఎంత కష్టం అనిపించేదంటే, అంటే అంత సిస్టమ్ టైట్ ఉండేది. ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే అండి, యూకేలో కూడా ఇప్పుడు నాకు యూకేలో కూడా అప్పుడు అడ్మిషన్ ఉండేదండి. ఇప్పుడు యూకేలో చూస్తే మీరు ఏంటంటే చాలా మంది ఈ స్టూడెంట్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, మెజారిటీ ఆఫ్ కన్సల్టింగ్ కంపెనీస్ లో మీరు తీసుకెళ్లి మీ జిరాక్స్ కాపీస్ ఇవ్వాలి, సర్టిఫికెట్స్. వాళ్ళు మీ పాస్పోర్ట్ అవన్నీ జిరాక్స్ కాపీలు కాలేజీలకు పంపిస్తారు యూకేలో. పంపిస్తే మీకు ఏమొస్తుంది, మీకు వాళ్ళు ఏమి మీకు టోఫెల్ లేదు, IELTS లేదు, GMAT లేదు, GRE లేదు, ఏ పరీక్షలు లేకుండా మీకు వాళ్ళు అడ్మిషన్ ఇచ్చేస్తారు. ఆన్లైన్లోనే వచ్చేస్తుంది మీకు. అంటే విత్ ఇన్ ½ an hour లో మీకు లెటర్ వచ్చేస్తుంది మీకు యాక్సెప్టెన్స్ వచ్చిందని. దాని తర్వాత తీసుకెళ్ళి మీరు బ్యాంకులో స్కూల్ ఫీజు కట్టేస్తే వాళ్ళు మీకు మిగతా పేపర్లు పంపించేస్తారు టు గెట్ యూ వీసా. మరి వీళ్ళు ఎవరైనా పోతారంటే ఎవరు కూడా ఎంబసీకి పోరండి. అవన్నీ తీసుకెళ్లి మీకు డబ్బాలో వేసేస్తే మీ ఇంటికి పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అంటే దేర్ ఇస్ నో వెరిఫికేషన్ ప్రాసెస్ బై ద యూనివర్సిటీస్, దేర్ ఇస్ నో వెరిఫికేషన్ ప్రాసెస్ బై ది UK ఎంబసీ ఆర్ హోమ్ ఆఫీస్. వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా నేను చూస్తాను అక్కడ వచ్చినప్పుడల్లా చూస్తాను. ఇక్కడ చాలా మందికి సరి అయిన ఇంగ్లీష్ రాదు, సరి అయిన చదువులు లేవు. నేను అదే షాక్ అవుతాను, మీరు ఎట్లా వచ్చారు యూకే కానీ. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ భార్య పిల్లలు కూడా వీసాలు వేసుకొని వస్తారు. మరి వీళ్ళు ఎలా వస్తారంటే దేర్ ఇస్ నో ఇంటర్వ్యూ ఆల్సో. మీరు ఇప్పుడు మనకు US అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, భయంగా వెళ్తాము, ప్రిపరేషన్ అవుతాము, వెళ్తాం. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఇన్ కెనడా, సేమ్ ప్రాసెస్ ఇన్ ఆస్ట్రేలియా. ఎందుకంటే ఇంగ్లీష్ ఇమిగ్రేషన్ లాసే ఆస్ట్రేలియా వాళ్ళు, కెనడా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు ఫాలో అవుతారు. ఒక్క US మాత్రమే మీరు I-20 తీసుకొని ఎంబసీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి రావటం. కానీ మరి USA లో కూడా ఇప్పుడు కోవిడ్ అయిన తర్వాత
కోవిడ్ చాలా. తర్వాత కూడా నో టోఫెల్, నో జిమాట్, నో జిఆర్ఈ ఏదైనా. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ పిహెచ్డీలు కూడా అడ్మిషన్ తీసుకుంటున్నారు. మరి ఎవరు వెరిఫై చేస్తున్నారండి? ఇప్పుడు H1 ఫైల్ చేయించుకుంటున్నారు US లో. ఎక్కడ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తుంది? యాంటీ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు MSCకి వెళ్తారు మీరు మీ సర్టిఫికేట్ తీసుకొని, ఓన్లీ H1Bకి సంబంధించిన పేపర్లే అడుగుతారు, మీ క్లయింట్ లెటర్లే అడుగుతారు. కానీ మీరు ఇండియాలో చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవి బోనఫైడా, వర్క్ ఎక్స్పీరియన్స్ బోనఫైడా, ఎక్కడ వాళ్ళు వెరిఫై చేస్తున్నారండి? అంటే యువర్ 100% రైట్. దేర్ ఈస్ డెఫినెట్లీ సమ్ లాకునాస్ ఇన్ ది ఇమిగ్రేషన్ సిస్టమ్ ఆఫ్ ఆల్ దీస్ కంట్రీస్ నౌ. ఎందుకు? బికాస్ బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్ కూడా. ఎడ్యుకేషన్ కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఇండియాలో చాలా మందికి నేను ఇదే చెప్పి ఎందుకు వస్తున్నారు ఇంకా అమెరికాకి, వాళ్ళు మిమ్మల్ని ఒక ఒక గోల్డెన్ యూనో డక్స్ అండ్ గూస్ లాగా చూస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు అంటే చాలా మంది పిచ్చోళ్ళని చూస్తున్నట్టు చూస్తారు ఈ రోజులో ఎవరైనా సలహాలు ఇస్తే. బట్ ఇప్పుడు ఈ విషయానికి కనుక మనం మళ్ళీ వస్తేనండి, కాస్ అనేది ఈ మొత్తం పైప్ లైన్ కనుక మనం తీసుకుంటే, అంటే రైట్ ఫ్రమ్ కాస్ ఇష్యూ చేసి కాస్ వాళ్ళకి అప్రూవ్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి వీసాకి వెళ్ళాలి, వీసా రావాలి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జాబ్ రావాలి, ఈ మొత్తం పైప్ లైన్ తీసుకుంటే దెర్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్ ఇన్ దిస్ హోల్ థింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ స్టెప్కే చాలా డబ్బులు కట్టేస్తున్నారు. సపోజ్ ఆ స్టెప్లోనే వాళ్ళు రిజెక్ట్ అయింది అనుకుందాం కాస్, తర్వాత వాళ్ళకి వీసా లేదు, ముందుకి ఇంకా వెళ్ళలేరు, జాబ్ లేదు, అంతా అయిపోయింది, డబ్బులు పోతాయి. సో జనాలంతా బ్లైండ్ గా ఎలా రిస్క్ తీసుకుంటారు? పోన్లీ వాళ్ళు కాస్ అనేది ఇష్యూ అయింది, వీసా వచ్చింది, జాబ్ కోసం వాళ్ళు డబ్బులు కడుతున్నారన్న పోనీ అనుకోవచ్చు. అలా కాకుండా ఫస్ట్ స్టెప్ కే వాళ్ళు ఇన్ని డబ్బులు కట్టేసి మొత్తం పైప్ లైన్ ఇంకా ముందుకు వెళ్లకుండా ఫస్ట్ దాంట్లోనే వాళ్ళు ఇదైపోయి అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ స్టెప్ లోనే ఆగిపోయేంత రిస్క్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళ ధైర్యం ఏంటి అసలు విక్టిమ్స్ ది? అంటే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎవరైతే అందరు బయటకు వస్తారు కదండి, ఇప్పుడు ఈవెన్ వర్క్ వీసాలు కూడా వేయించుకొని వస్తారు కదా యూకేకి. చాలా మంది 20 లక్షలు ఖర్చు పెట్టుకొని వర్క్ వీసాలు అంటే Tier 2 వీసాలు వేసుకొని వస్తున్నారు. మరి వాళ్ళకు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ముందే ఫీజులు డబ్బులు కట్టేసి వస్తారండి కాలేజీలకు. మరి వాళ్ళు కాలేజ్ ఇంటర్వ్యూలు తీసుకోవట్లేదు, IELTS రాయట్లేదు, ఏం లేదు. వాళ్ళకి ఆ ఏజెంట్లు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కి ఇచ్చేస్తున్నారు కదా. సో దే సీ దట్ యాజ్ అ ప్యాటర్న్. ఓ ఇది కూడా అంతే కావచ్చు, ముందే కట్టేసేయాలని చెప్పి వాళ్ళకు ముందు అదే అలవాటుతో వచ్చారు కదా, అదే అలవాటుతో ఇక్కడ చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ థింక్. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఈవిడ ఒక ఇంటర్వ్యూ కాల్లో ఏం చెప్పారంటే, మేము రిక్రూటింగ్ ఏజెన్సీ, వీఆర్ నాట్ కన్సల్టింగ్ ఫర్మ్, వాళ్ళకి వీసా వచ్చేందరికే వాళ్ళ బాధ్యత, వాళ్ళకి ఉద్యోగం చూపించే బాధ్యత మాది కాదు అన్నారు. అండ్ ఐ డెంట్ అండర్స్టాండ్ హౌ దట్ యాక్చువల్లీ మేక్స్ సెన్స్. ఎందుకు అంటే మీ కంపెనీ ద్వారానో ఎవరి ద్వారానో మీరు వాళ్ళకి కాస్ ఇష్యూ చేసి ఆ కాస్ అప్రూవ్ అయ్యి వాళ్ళకి వీసా వచ్చి వీసా అప్రూవ్ అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీ మీదే ఉంటుంది. యూ హ్యావ్ టు రన్ దేర్ పేరోల్. ఇఫ్ యు ఆర్ నాట్ రన్నింగ్ దేర్ పేరోల్, దెన్ హౌ ఇస్ దట్ వీసా, హౌ విల్ దట్ స్టే వ్యాలిడ్? సో ఆవిడ ఎలా తప్పించేసుకున్నారు అన్నది నాకు ఫస్ట్ పాయింట్ అర్థం కాలేదు. అండ్ అలా తప్పించుకోలేదండి, ఆమెకు తెలియదండి వ్యవస్థ, ఆమెకు సిస్టమ్ తెలీదు. ఆమె ఏమి లా చదువుకోలేదు, ఆమె కార్పొరేట్ లా చదువుకోలేదు, వ్యాపారాలు చేయలేదు. షీ కేమ్ ఫ్రమ్ ఎ స్మాల్ ప్లేస్. సరే అదృష్టవశాత్తున కొంచెం ఆమె యూట్యూబ్ క్లిక్ అయింది. ఆమె చాలాసార్లు చెప్పింది ఫస్ట్లో ఆమె గొంతు కూడా ఎవరు ఇష్టపడకపోయేదని, దాని తర్వాత అదే బ్రాండింగ్ అయిపోయింది. చాలా ఇప్పుడు సక్సెస్ కమ్స్ టు మెనీ పీపుల్ త్రూ డిఫరెంట్ టైమ్స్ అండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యారు, ఇప్పుడు కింద పడిపోయారు కదా, రేపు ఇప్పుడు కంప్లైంట్స్ 50-100 కంప్లైంట్స్ ఫైల్ చేస్తే జైల్లో కటకటాలు ఉండాలి కదా. సో దిస్ బికమ్స్ ఎ లెసన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యూకే అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇంకో విషయం చెప్పాలండి ఈ టైంలో మీకు, నాకు ఇంకొక 2 ఎంప్లాయర్స్ కూడా ఇలాంటి వాళ్ళే మోసాలు చేశారని ఆల్రెడీ నా దగ్గర కాంటాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా కలవడానికి వస్తున్నారు మండే ట్యూస్డే. ఈ మేడం లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు యూకేలో, వాళ్ళు కూడా మోసాలు ఇలాగే చేశారు. వాళ్ళ బాధితులు కూడా వస్తున్నారు, పుట్టగొడుగుల్లాగా బయటకు వస్తున్నారు యూకేలో. ఇది కాకుండానండి ఇంకో విషయం ఏంటంటే, US నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి. నాకు వేరే నంబరు, మీరు ఇండియా నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, నాకు హైదరాబాద్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి, వైజాగ్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. సార్ మేము ఈ పలానా మనిషికి యూకేలో లండన్లో ఆయన కంపెనీస్ ఉన్నాయి, ఆయనకు ఆయన 14 మంది డబ్బులు ఇచ్చామని వైజాగ్ నుంచి కూడా కాల్స్ వచ్చాయండి. ఇంకోటి విషయం ఏంటంటే, హైదరాబాద్లో కూడా ఎవరో కంపెనీ పెట్టారట, భార్యాభర్తలు, దే ఆర్ ఫ్రమ్ విజయవాడ.
ఆ హైటెక్ సిటీలో పెట్టారు సార్, వీళ్ళు ఒక 50 to 100 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ బోర్డు తిరిగేసి వెళ్ళిపోయారు, మేమంతా ఒక 50 మంది బాధితులం సార్, మీరు మాకు హైదరాబాద్లో కూడా న్యాయం చేకూర్చాలి అని చెప్పి కాల్స్ వస్తున్నాయి, టెక్స్ట్ మెసేజ్ పెడుతున్నారు, నా ఇన్స్టాగ్రామ్లో, నా ఫేస్బుక్లో పెడుతున్నారు, నా వాట్సాప్లో పెడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇదొక వరల్డ్ ఫినామినన్ అయిపోయిందండి. ఇప్పుడు యుఎస్లో కూడా ఉన్నారు, యూకేలో కూడా ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు, ఇప్పుడు మన కెనడాలోనూ ఆస్ట్రేలియాలో ఇంత జరుగుతుందా అన్న విషయం తెలియదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కెనడాలో కొంత ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా టైట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో కూడా ఉండొచ్చాను, చదువుకొని వచ్చాను లా, అక్కడ అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ కెనడాలో కూడా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో కొంచెం అంటే వాళ్ళు పెద్ద కంట్రీ అయినా కూడా తక్కువ పీపుల్ ఉంటారు, కొంచెం అంత ఈజీ ఉండదు అక్కడ సిస్టమ్స్ కూడా. అండ్ వెరీ రెగ్యులేటెడ్ సొసైటీ. ఇప్పుడు కెనడా కూడా రెగ్యులేటెడ్ బాగా, ఈ ఆస్ట్రేలియా టూ రెగ్యులేటెడ్, అంత ఈజీగా అవ్వవు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూకేలో ఉన్నా కానీ అమెరికాలో కూడా, ఇప్పుడు ఇండియాలో అయితే దెర్ ఈస్ నో రూల్ ఆఫ్ లా అనుకోండి, ఎవరైనా కంపెనీ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, దాని తర్వాత డబ్బులు మీరు ఎంతైనా తీసుకోవచ్చు, ఎక్కడ అడిగింది లేదు, చేసింది లేదు. అంటే అక్కడ ఒక అనార్కీ మన దగ్గర. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇప్పుడు యూకేలో నాకు చాలా మంది ఫోన్లు చేసి ఇవి చాలా కాలం నుంచి అవుతున్నాయి సార్ అని ఒకతను కాల్ చేశారండి ఈరోజు నాకు. ఆయన సార్ నేను ఇక్కడికి వచ్చి 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్లలో ఇట్లాంటివి చాలా చూశాను, నేను కూడా కొంతమందిని క్లయింట్స్ కొంతమందికి ఇచ్చాను, బాధితులు ఉన్నారు, నేను కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు ఒకతను. అండ్ ఐ కెనాట్ టెల్ దేర్ నేమ్స్ అండ్ కంపెనీస్ నేమ్స్, కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ వల్ల. అంటే నేను చెప్పేది ఏంటంటే బికాజ్ ఐ హావ్ గివెన్ సమ్ ఇంటర్వ్యూస్ టు ఆల్ దిస్ మీడియాస్, వాళ్ళందరూ కూడా కాల్ చేసి చెప్తున్నారు, అంటే దేర్ ఆల్ కమింగ్ టు సీ మీ. ఇది కాకుండా కూడా వేరే కూడా నాకు కాల్స్ వస్తున్నాయి, అంటే బాధితులు ఇమిగ్రేషన్ సంబంధించిన ఫ్రాడ్స్, ఎడ్యుకేషన్ వీసాలకు సంబంధించిన ఫ్రాడ్స్, ఇలాంటి కాకుండా ఇంకా వేరే ఫ్రాడ్స్ కూడా కాల్ చేస్తున్నారండి. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా తగ్గిపోయి, అంటే ఇవి ఉన్నాయండి, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. సో లా ఎన్ఫోర్స్మెంట్ అది తగ్గిపోయినప్పుడు ఇండివిజువల్ అకౌంటబిలిటీ ఇంకా పెరుగుతుంది కదండి, దాని మీద కూడా ఫోకస్ పెట్టుకోవాలి కదా ఇండివిజువల్స్. ఎందుకంటే అట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ దేర్ మనీ, ఇట్ ఈస్ దేర్ హార్డ్ అండ్ మనీ. అండ్ ఏదన్నా ఇప్పుడు మనం చాలా మంది విక్టిమ్స్ ని సింపథైజ్ చేస్తాము, కర్మలు అంటాం, కాకరకాయలు అంటాం, ఇవి చాలా మాట్లాడతాం ఎమోషనల్ గా, బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే సఫరర్స్ అనేది వాళ్ళు, అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు రీచ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎ క్లోజర్. ఈ టైంలో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, మనం ఎన్నో స్టోరీస్ వింటున్నాం కదా. సో అలాంటప్పుడు విక్టిమ్స్ ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా లా ఎన్ఫోర్స్మెంట్ అనేది కొంచెం డైల్యూట్ గా ఉందనో లేకపోతే కొంచెం వీక్ గా ఉందని మనకు తెలిసినప్పుడు ఐ థింక్ ఇండివిజువల్స్ అనేది అకౌంటబిలిటీ విల్ రియల్లీ టేక్ ఎ మేజర్ ఫోకస్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అవునండి, మరి యూ హ్యావ్ టు బి ఏ గుడ్ సమారిటన్ కదా, వీళ్ళకు గుడ్ సమారిటన్ అంటే కూడా తెలియదు కదా. రెండోది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారండి, పనులు చేస్తారు, భార్యాభర్తలు పని చేస్తారు, మరి అన్ని దేశాలలో క్యాష్కు పని చేస్తున్నారు, మరి క్యాష్కు పని చేయొచ్చా? అన్డాక్యుమెంటెడ్ ఇన్కమ్ కదా, మరి మీరు ట్యాక్సులు కడుతున్నారా? కట్టట్లేదు కదా. సో వీళ్ళ దాంట్లో ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్ అవుతుందండి. మీరు అన్నట్టుగా we cannot only talk on behalf of victims, you're also right, we cannot only talk on behalf of criminal defendants. వాళ్ళు చేశారంటే ఇప్పుడు వీళ్ళది కూడా కొంత పాత్ర ఉంటుంది, కాదని నేను అనను. బట్ యూనో మీరు ఒక స్టేటస్లో ఉండి కంపెనీస్ పెట్టుకొని మీరు లా అంటే బికాజ్ యూ కమ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ యూకే ఎంప్లాయర్ అండ్ యు ఆర్ బికమింగ్ ఎ బ్రిటిష్ నేషనల్, మనం వీ టేక్ ఎన్ ఓత్ ఆఫ్ అలిజియన్స్ టు దట్ ఫ్లాగ్, అంటే ఆ దేశానికి మనం ప్యాట్రనేజ్, కొంత లాయలిటీ, కొంత లా మేము ఫాలో అవుతాం, ఈ దేశం లానే ప్రమాణం చేస్తాం కదండి. యూకే సిటిజన్స్ అయినా, యుఎస్ సిటిజన్స్ అయినా, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ అయినా, మరి మీరు ప్రమాణపూర్వకంగా కాన్స్టిట్యూషన్ కూడా చదవాలి కదండి. మరి కొంత మన మీద కూడా ఉంటుంది, కానీ మరి మోసం అవుతున్నారు కదా అని మోసం అవుబడి మరి వీళ్ళు కూడా డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇంత డబ్బు, వీళ్ళు కూడా అన్డాక్యుమెంటెడ్ ఇన్కమే కదా, ఇండియా నుంచి తెప్పించుకుంటున్నారు, అంటే మరి మనీ లాండరింగ్ మీరు కూడా చేస్తున్నారు కదా, ఎట్లా తెప్పించుకుంటున్నారు? సో ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ
ఇప్పుడు నేను ఆ మాట అన్నాను అనుకోండి, ఇదేంటి లాయర్ గారు విక్టిమ్స్ తరపున మాట్లాడాల్సింది విక్టిమ్స్నే తిడుతున్నారని చెప్పి మళ్ళీ వేరే సోషల్ మీడియా వాళ్ళు నన్ను ఎత్తి మాట్లాడతారండి. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దట్. లెట్ us make it a balanced approach అండి. మీరు అన్నట్టుగా ఐ అగ్రీ విత్ యూ. అంటే వీ హ్యావ్ టు టేక్ ఏ హోలిస్టిక్ వ్యూ పాయింట్ అండి. మనం అన్ని రకాలుగా పరిశీలించాలి. ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ ట్రయల్స్ కి వచ్చి ఇలాంటివి వస్తున్నప్పుడు వాళ్ళు అన్ని చూస్తారు. వాళ్ళు నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను, నాకు సపోర్ట్ చేయరు, వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయరు. దే లుక్ ఎట్ ఆల్ ది ప్యాటర్న్స్ కదా. సో ఇక్కడ వీళ్ళ కేసులో చూస్తే ఒక ప్యాటర్న్ ఏంటి అంటే, నేను ఎప్పుడూ ఆశ్చర్యపోయే విషయం అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతమంది విక్టిమైజ్ అయ్యారు అంటే అది ఎలా అవుతారు? ఎవరో ఒకళ్ళు అవేర్నెస్ అనేది ఏదో ఒక పాయింట్ లో ఎందుకు క్రియేట్ చేయలేదు? అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఏదో గ్రూప్ లోనే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా చూసి కాంటాక్ట్ అయినప్పుడు అదే గ్రూప్ లో వీళ్ళు ఎందుకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయలేదు? చేయకుండా ఇంతమంది ఎలా యాడ్ అయిపోతూ వచ్చేసారో, ఒక 100 మందిగా ఎలా తయారైపోయారు అంటే నాకేమనిపిస్తుందంటే ఇదంతా వింటుంటే వీళ్ళందరూ వీళ్ళని పెంచి పోషించారా? బ్లైండ్ గా నమ్మేసి ఒక విధంగా పెంచి పోషించేసేసి, మరి ఒకవేళ యూట్యూబ్ లో వాళ్ళకున్న ఫాలోయింగ్ ని వాళ్ళు తీసుకుని ఫేస్ వాల్యూ తీసుకున్నారంటే వాళ్ళ ఆ క్రెడిబిలిటీని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? నాకు ఎవరో నచ్చారు మరి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేసాను అంటే తర్వాత ఇంకా నేను ఏడ్ చేయాలి రైట్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ రిస్క్ తీసుకున్నాను కాబట్టి. సో అది నాకు క్వశ్చన్. అది దట్ హెస్ ఆల్వేస్ బీన్ మై కన్ఫ్యూషన్. అదే ఒక్కటి ఇక్కడ మీకు యాడ్ చేయాలండి. ఇప్పుడు మాకు అంటే యాజ్ ఏ లాయర్ గా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే ఫైనాన్షియల్ క్రైమ్స్ అవుతూ ఉంటాయి. అంటే కొంతమంది ఇప్పుడు అంటే డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఏదో పిగ్గీ ప్యాకెటరింగ్ అనో లేదా పిరమిడ్, ఇవన్నీ చాలా వరల్డ్లో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. క్రిప్టో స్కామ్సే కానీ ఇట్లాంటి చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు అమెరికాలో కూడా మనం స్కామ్స్ చూసాం. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు చేసి ముసలాళ్ళకి మేము గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నాము అని డబ్బులు ఇవ్వమని చెప్పి, ఇప్పుడు మీరు యూఎస్లో కూడా బోల్డ్ అండ్ స్కామ్స్. ఆ స్కామ్ చేసిన వాళ్ళు కూడా మాకు క్లయింట్స్గా కాల్ చేస్తారు. అంటే విక్టిమ్స్ చేస్తారు, వాళ్ళు దొంగతనాలు చేసి పట్టుబడ్డ వాళ్ళు కూడా చేస్తారు. అంటే లాయర్ అంటే అందరూ చేస్తారు కదండి. అంటే వీళ్ళను ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి మేము. అప్పుడు మాకు కూడా అది అనిపిస్తుంది, వీళ్ళు ఇంత పిచ్చిగా ఎలా మోసపోతారని. వీళ్ళు మోసాలు చేసేవాళ్ళు కూడా ఇంత ఇంటెలిజెంట్గా ఎలా మోసాలు చేస్తారని. అంటే ఇప్పుడు టైం ఇమ్మెమోరియల్ ఇన్ ద వరల్డ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయండి ఇవన్నీ ప్రపంచంలో. అంటే నేను ఒక 38 years ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ లాయర్గా చెప్తున్నాను. ఇవన్నీ ప్రపంచంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా మనకు మీడియా అందరూ చేతులలో కంప్యూటర్స్, సెల్ ఫోన్లు అందరూ ఉన్నాయి కనుక ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు కనుక అవేర్నెస్ అనేది ఒకటి వచ్చింది. సో ద టైం ఇమ్మెమోరియల్ ఎప్పటి నుంచో కూడా స్కామ్స్ ఉన్నాయండి. కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కనుక నౌ వీఆర్ ఏబుల్ టు సీ అండ్ అండర్స్టాండ్. బట్ ఇలాంటి కాన్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఉన్నారండి. ఇప్పుడు నేను ఐ హావ్ కమ్ అక్రాస్ దీస్ గైస్ ఇన్ యూకే యాజ్ వెల్. I have come across these guys in America, a lot of them as well. I have come across these guys in India as well and in Australia also. నేను చూసాను, కెనడాలో కూడా చూశానండి. ఇవి చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక 10 కేసులలో కనీసం ఒక 6-7 కేసులు మంచిగానే చేస్తారు, ఓ 3-4 కేసులు ఫెయిల్ అవుతాయి. వాళ్ళు అనుకుంటారు మా కర్మ అయిందని. కానీ ఒక 6-7 కేసులు చేసినా మంచిదే కదండి. వీళ్ళు మరీ 6-7 కేసులు కాదు, 100కు 100 కేసులు మోసాలు చేశారు. ఇప్పుడు 10లో ఒక 6-7 చేసి ఓ 3-4 అయిపోయినాయి అంటే ఏదో మా కర్మరా బాబు అవ్వలేదు, మరి మిగతా వాళ్ళే అయినాయి కదా అని అనుకుంటారు. వీళ్ళు అది కాదు, మొదట్లో చేశారంట, మంచిగానే చేశారంట, ఇప్పుడు 100కు 100 మోసాలు చేస్తున్నారు వీళ్ళు. అంటే గ్రీడీనెస్, దే బికేమ్ లైక్ దట్. అంటే ఇవన్నీ కూడా అవేర్నెస్ వస్తున్నాయి, అందరూ చూస్తున్నారు, అందరూ ఛానళ్ళలో పెడుతున్నారు, మనలాంటి వాళ్ళు చేస్తున్నారు కనుక డెఫినెట్గా నాలెడ్జ్ వస్తుంది. ముందు అవ్వదని అనుకుంటాను నేను. యా, అంటే వీళ్ళిద్దరి విషయంలో నేను ఆశ్చర్యపోయేది ఏంటి అంటే, వీళ్ళు ఒక ఇండివిజువల్స్ గా వీళ్ళు మోసం చేశారు. వీళ్ళు ఒక కంపెనీతో టైప్ అయ్యో, ఒక కంపెనీ బోర్డు తిప్పేసిందనో, లేకపోతే ఒక పెద్ద ఫర్మ్, ఎస్టాబ్లిష్డ్ ఫర్మ్ బోర్డు తిప్పే, అలా ఏం లేదు. వీళ్ళు ఏంటి అంటే యూట్యూబ్ లో ఉన్నారు, యూట్యూబ్ లో కాస్త పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే ఏదో మూవీలో చేశారు. ఆ ఫేస్ వాల్యూ, ఇద్దరి ఫేస్ వాల్యూ మీద ఇంత ఫ్రాడ్ జరిగింది అంటే వాళ్ళు చేశారా లేకపోతే వాళ్ళతో చేయించామా? అది అంటే డోంట్ టేక్ మీ రాంగ్ ఆస్కింగ్ లిటిల్ ఆనెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. అంటే
ఒక మనిషిని నమ్మి అంతంత డబ్బులు ఎలా వేస్తాం? ఒక కంపెనీని నమ్మి వేసామనో, ఒక సంస్థని నమ్మి వేసామనో, ఆ తర్వాత ఆ సంస్థ బోర్డు తిప్పేసిందంటే పోయి అనుకోవచ్చు. బట్ ఈ ఫలానా కేసు అనేది ఏదో మటుకు చాలా చాలా విచిత్రంగా ఉంది. ఒక ఇద్దరు మనుషుల్ని ఏదో ఫేస్బుక్ ఇదేంటి యూట్యూబ్ లో రోజు వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేయడం, ఆ వీడియోస్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం, వాళ్ళకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వడం అంటే అది అది ఎందుకో వాళ్ళని పెంచి పోషించారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు మోడ్రన్ గా ఇప్పుడు వచ్చినాయన్నీ ఇప్పుడు యూట్యూబ్లే కానీ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఒక 5-6 ఇయర్స్ నుంచే కదండి. ఎప్పుడైనా కూడా సొసైటీలో కొత్త కొత్త టైప్స్ ఆఫ్ నేరాలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త టైప్స్ గా వాళ్ళు చేస్తూ ఉంటారు. టెక్నాలజీతో పాటు థింగ్స్ చేంజ్ అండి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో పెద్ద క్రైమ్ జరిగింది వరల్డ్ మొత్తంలో. ఇప్పుడు అమెరికాలోనే ఎంతో మంది చేశారు, చైనాలో కూడా ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి, చేస్తున్నారు యాప్స్ పెట్టి. హాంకాంగ్ లో చేశారు. ఇప్పుడు ఇండియాలో బోలెడని క్రైమ్స్ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి కదండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఇలాంటి అయినప్పుడు పీపుల్ గెట్ అవేర్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా కొత్త ఛాలెంజెస్, ఈవెన్ జ్యుడిషియరీకి లాయర్స్ కూడా కొత్త ఛాలెంజెస్ అండి ఇవన్నీ. ఇప్పుడు మేము కూడా చదువుకోవాలి క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంతకుముందు ఎక్కడ ఉందండి? ఇప్పుడు మేము అప్పుడు 1987లో నేను చదువుకున్నాను లా. అప్పుడు ఇంటర్నెట్ లాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది అన్ని. అంటే the world is changing, that's the way the criminals are also changing, the pattern is changing, modus of operandi is changing. ఇవన్నీ కూడా అవుతున్నాయంటే మనకంతా సర్ప్రైజింగ్ ఇవన్నీ. సో ఐ గెస్ మీలాంటి వాళ్ళు ఇలాంటి షోస్ చేస్తే కొంత ఎడ్యుకేటింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీ షో కూడా మనం ఇంతసేపు చేసాం, ఎంతమంది చూస్తారు? మామూలు ఏదో రీల్స్ పెడితే లక్షలలో చూస్తారు. మనం నిజంగా ఇన్ఫర్మేషన్గా ఇస్తే కూడా చూడరండి, అది కూడా చెప్తున్నాను మీకు నేను. So I think people have to subscribe and they have to share this information to a lot of people. And ఈ చిన్న ప్రయత్నం, మీ ప్రయత్నం, నా ప్రయత్నం కూడా కాస్త మనం సొసైటీని బాగుపరచాలి, లేకపోతే ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటున్నాము. టుమారో యాక్చువల్లీ వీఆర్ మండే మీటింగ్ ఆల్ ది విక్టిమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్. వాళ్ళు అంటే ఈమె లాంటి వాళ్ళు ఇంకో 2-3 కూడా చేశారంటే వాళ్ళ విక్టిమ్స్ కూడా వస్తున్నారు. And I'll be seeing them and I'll do my best of my ability. యా అగైన్ మీరు చాలా చాలా రియలీ నేను మిమ్మల్ని చాలా చాలా అప్రిషియేట్ చేస్తాను శ్రీనివాస్ గారు. అంటే ఇంత సెల్ఫ్లెస్ గా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎంతో బిజీ లాయర్ అయ్యండి కూడా, ద వే యూఆర్ రియలీ టేకింగ్ కేర్ ఆఫ్ విక్టిమ్స్, ఇట్స్ డెఫినెట్లీ కమెండబుల్ అండి. అండ్ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత యూకే నుంచి ఇంకొక సెషన్ చేద్దాం మనం. అండ్ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను మీకు. మీరు లాస్ట్ లో మనం ర్యాపప్ చేసే ముందు మీరు అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే ఈ సో కాల్డ్ ఆస్పైరెంట్స్ కి, నేను విక్టిమ్స్ అని వాడండి, ఆస్పైరెంట్స్ కి వాట్ వుడ్ బి యువర్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు దెమ్? బివేర్ ఆఫ్ లా అండి. ఇప్పుడు బయర్ బి అవేర్ అంటాం కదా. మనం కనీసం చెప్పులు కొనుక్కునేటప్పుడు పోయినప్పుడు, సామాన్లు కొనేటప్పుడు, ఈవెన్ కూరగాయలు కొనుక్కునేటప్పుడు కూడా అర్ధగంట చూస్తాం కదండి. మళ్ళీ అక్కడ బేరం చేస్తాము, చిన్న వెజిటబుల్ వెండర్ దగ్గర కూడా. మరి వీళ్ళు ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫారిన్ కంట్రీస్కు వచ్చి లక్షల రూపాయలు కోట్లు పెట్టి వాళ్ళ మెయిన్ ఫోకస్ పొడగొట్టుకుంటున్నారండి. ఇప్పుడు మనం బయట దేశాలకు వచ్చిన తర్వాత వెన్ యూ రియల్లీ గో టు స్కూల్ అండ్ స్టడీ అండ్ వెన్ యూ రియలీ క్రాక్ ఏ ఇంటర్వ్యూ, మనకు ఇవన్నీ రాంగ్ మెజర్స్ తీసుకునే అవసరం లేదు కదండి. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ కాంటినెంట్స్. మరి ఎవరికి మస్కా కొట్టలేదు, ఏం చేసేయలేదు. మనం కష్టపడ్డాము, 14 గంటలు 13 గంటలు చదువుకున్నాము, కాలేజీలలో క్రాక్ చేసాము, పని తెచ్చుకున్నాము, పని చేస్తున్నాము. అంటే ఇఫ్ సంబడీ ఈజ్ హార్డ్ వర్కింగ్ ఇన్ లైఫ్, దే కెన్ బి సక్సెస్ఫుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండి. And I must tell you that I am very successful in India. We have offices. I am very successful in Australia, very successful in England, very successful in America. ఎందుకు వచ్చింది? ఎవరిని బ్రైబ్ చేయకుండానే వచ్చింది కదా. కష్టపడాలి. The only key is we have to work hard towards it and study well, get the skills, do things right way. You will be successful in life. ఇలాంటి అప్పుడు జరగవు. అండ్ ఇవన్నీ షార్ట్ కట్స్ ఏనండి. ఇందులో 2 చేతులు కలిస్తేనే చప్పట అవుతుంది. మనం ఒక్క సైడే బ్లేమ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏదో అందరూ మీడియా వాళ్ళు అంటున్నారు వాళ్ళని, వాళ్ళ తప్పు కూడా ఉంది, వీళ్ళ తప్పు కూడా కాస్త ఉంది. అండ్ హోలిస్టిక్ అప్రోచ్ మీరు అన్నట్టుగా. సో బయర్ బి అవేర్, దే షుడ్ నాట్ గో టు సచ్ మెజర్స్. అంటే డెస్పరేషన్ అనేది, డెస్పరేషన్ మీట్స్ గ్రీడీనెస్, ఇదిగో ఇలాంటి కొత్త ఎవల్యూషన్ వస్తుంది అన్నమాట. క్రైమ్ అనేది ఇవాల్వ్ అవుతుంది. సో డెస్పరేట్ గా ఉండండి,
బట్ మీరు చెప్పినట్లుగా ఒక లీగల్ పాత్ లో వెళ్ళండి, ఒక మోరల్ అండ్ ఎథికల్ పాత్ లో వెళ్ళండి. మీ డెస్పిరేషన్ అలా ట్రాన్స్లేట్ చేసుకోండి తప్ప అది ఒక బ్యాక్ డోర్ గా వెళ్ళాలి, ఏదో షార్ట్ కట్స్ లో వెళ్ళాలి అని కాకుండా, అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదిగో ఇలాంటి గ్రీడీ వాళ్ళు రావటం, ఇంకా వాళ్ళు ఇంకా మీ నమ్మకమే మా పెట్టుబడి అన్నట్లుగా వాళ్ళు కొత్త కొత్త యూనో క్రిమినల్ వాటితో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్ రైట్, వెల్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మళ్ళీ మనం ఇంకొక పాడ్కాస్ట్ చేద్దాం. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ, మళ్ళీ చేయాలి నాతోటి ఇంకో పాడ్కాస్ట్ అని. అండ్ ఇలాగే స్ప్రెడ్ చేస్తూ ఉందాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. It was pleasure talking to you, pleasure doing it with you, because మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము and we never got in touch again, and I'm glad that we got together again. And God has a time. ఆయన దేవుడు ఈ టైంలో ఎవరిని ఏం చేయించాలో చేయిస్తారు. Exactly. And good luck and God bless you. Excellent video, మీ excellent మీ ఎందుకంటే హోలిస్టిక్ అప్రోచ్, మీరు ఎవరి సైడ్ మాట్లాడలేదు. ఇట్స్ అ బ్రిలియంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అంటే ఒక జర్నలిస్ట్, నేను మాస్టర్స్ ఇన్ జర్నలిజం చేశానండి. దే సే దట్ యాజ్ అ జర్నలిస్ట్ యూ షుడ్ సీ బోత్ సైడ్స్ ఆఫ్ ఇట్ అండ్ ప్రజెంట్ ఇట్ టు పబ్లిక్. మీరు అదే విధంగా ఇచ్చారు. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆల్రైట్, చూసారు కదండి. హోప్ఫుల్లీ ప్లీజ్ యూ విల్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్. ఎందుకంటే నా ఉద్దేశం ఎప్పుడూ కూడా ఎలా జనాలకి హెల్ప్ చేయాలి, ఒక అవేర్నెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఒకప్పుడు అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి మనకి టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఎన్నో మాధ్యమాలు వచ్చేసినాయి. సో వీఆర్ రియల్లీ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఎడ్యుకేట్ యూ ఆల్. సో ప్లీజ్ గెట్ ఎడ్యుకేటెడ్. డోంట్ బి సో డెస్పరేట్ ఇన్ లైఫ్ దట్ యూ విల్ రియల్లీ ఫాల్ ఫర్ సచ్ గ్రీడీ పీపుల్. అంటే వాళ్ళని తిట్టలేము, వాళ్ళు గ్రీడీ అని కూడా మనం ఎవరిని అనలేమండి. ఒకసారి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఏదైనా జరగక ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి తప్ప జరిగిన తర్వాత కర్మలు కాకరకాయలు అని ఎంతకాలం ఎడుస్తూ ఉంటామండి. హెల్త్ వెనక్కి వస్తుందా, స్ట్రెస్ తగ్గుతుందా, యాంగ్జైటీ తగ్గుతుందా? చాలా మంది మిస్క్యారేజెస్ అయినాయి అన్నారు, చాలా మంది ఏదో సూసైడ్ అటెంప్ట్స్ చేశామన్నారు. ఎందుకంత కష్టాలు పడతారు మీరు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఏ విషయం గురించి అయినా చాలా డెస్పరేట్ గా ఉంటామో మనం ఎప్పుడు తప్పటడుగు వేస్తాం. అందుకని డెస్పరేట్ గా ఉండకండి. ఓకే, ఏదైనా ఒకటి మీకు ఒక గోల్ ఉన్నా, ఒక పర్పస్ ఉన్నా, దాన్ని చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ తీసుకుని ముందుకెళ్ళటం అలవాటు చేసుకోండి తప్ప నేను ఏదైనా చేసేస్తాను అనేటువంటి ఇదిలో వెళ్ళకండి. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.